హాయ్ అండి. ములక్కాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, పల్లీలు, జీడిపప్పు, వెల్లుల్లిపాయలు, సోంపు, అల్లము, క్లోవ్స్, దాల్చిన చెక్క, లవంగము, అలాగే పూలు. ములక్కాయలు వండటానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, ఇది 1.5 ఉల్లిపాయ అండి, పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, ఇది ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే పెద్ద టమాటో 2 టమాటోలు అండి ఇవి, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు. చేసుకునే విధానం: ముందుగా మనం స్టవ్ వెలిగించుకునండి ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకుందాము. మనం మసాలాకు కావాల్సినటువంటి ఈ దినుసులన్నీ కూడా దీంట్లో ఫస్ట్ వేసుకోవాలి, వేయించుకోవాలి. పల్లీలు, జీడిపప్పు, సోంపు, అలాగే మిర్చి, ఇవన్నీ కూడా మనం వేసి వేయించుకోవాలండి. ఈ వేగుతున్న వాటిలో కొంచెం 2 మినిట్స్ అలా వేగనిచ్చండి. దీంట్లోనే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. మీడియం సైజులో ఉన్నటువంటి ఒక 2 ఉల్లిపాయలు సరిపోతాయండి దీంట్లో. ఇక్కడ అలాగే టమాటో ముక్కలు కూడా అలాగే కొబ్బరి ముక్కలు, ఇవన్నీ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఒక స్పూను. కొంచెం మగ్గనివ్వాలండి. ఇది కొంచెం కలిపిస్తూ ఉండాలండి, మధ్యలో మాడిపోకుండా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో మనం ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకుని కొంచెం ఒక 1/2 గ్లాసు హాఫ్ వాటర్ పోసుకునండి, కొంచెం సాల్ట్ వేసుకుని ఒక్క విజిల్ రానివ్వాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి. ఇది ఇంకా వేగిపోయిందండి, కాస్త మగ్గితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి మనం. ఒక్క విజిల్ వస్తే చాలండి, వచ్చింది. ఈ వేయించిన దానిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అండి: 1.5 స్పూన్ సోంపు, ఉల్లిపాయలు మీడియం 2, కొబ్బరి 3 ఇంచులు, దాల్చిన చెక్క 2 ఇంచులు, లవంగాలు 6, ఎండుమిర్చి 4, జీడిపప్పు 10, నువ్వులు 1.5 స్పూను, కొత్తిమీర తరుగు, కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ జార్లో వేసుకుందాము. కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని మిక్సీ వేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదండి, ఇంకా చివరిలో కూడా చూసుకుని మనం సాల్ట్ వేసుకుందాము. ఇలా ఫైన్గా మిక్సీ వేసుకోవాలండి, మొత్తం పేస్టు ఇలా ఫైన్ పేస్ట్గా రావాలండి. ఇలా వేసుకోవాలి. పక్కన పెట్టుకుందాము. ఒక
70% పైన కుక్ అయిపోయినాయండి. ఈ వాటర్ కూడా మనం ఆ కూరలో పోసుకోవచ్చు. తర్వాత కూర తయారు చేయడం చూద్దాము. ముందుగా బాండీ పెట్టుకుని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దాదాపు 4 స్పూన్లు పడుతుంది. అలాగే తాలింపు దినుసులు వేసుకోవాలి. మిరపకాయలు ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. కరివేపాకు వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అది కూడా కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయిందండి. దీంట్లో మనం ఉడకబెట్టుకున్నటువంటి ములక్కాయలు వేసేయాలి. ఇది 1 minute to 2 minutes వేగుతూ ఉన్నప్పుడు ఈ పేస్ట్ పోసేసుకోవాలండి. మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం పోసేయాలి. ఇందాక ములక్కాయలు కూడా ఉప్పు వేసాం కదండి, దీంట్లో కూడా వేసాం. ఇప్పుడు ఇంత పడుతుంది, కొంచెం దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్లు పడుతుందండి ఉప్పు. కొంచెం కలిగి తిప్పుకోవాలి. ఎక్కువ మరీ గట్టిగా తిప్పేసేయకూడదు, నెమ్మదిగా తిప్పుకోవాలి. 1 minute కాసేపు తిప్పండి. తర్వాత మనం ఇది అడిగా అంటుకోకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ములక్కాయ ఉడికిచ్చినప్పుడు వచ్చిన వాటర్ ఇది. వాటర్ కొంచెం ఉంది, మీకు ఉంటే సరే, లేదంటే కొంచెం ములక్కాయలకి పేస్ట్ అంతా పట్టడానికి మనకి ఒక 1/2 గ్లాస్ వాటర్ సరిపోద్దండి. ఇది కొంచెం ఒక 5 minutes దాకా మనము మూత పెట్టేసి ఉంచితే ములక్కాయలోకి ఇది మసాలా అంతా కూడా చేరుకుంటుంది. 5 minutes దాకా కొంచెం మగ్గనిద్దాము. మూత పెట్టేసి ఇందాక 1 విజిల్లో మనకి ములక్కాయలు 70% 80% దాకా కుక్ అయినాయండి. ఇప్పుడు ఒక 5 minutesలో ఆ మిగతాది కూడా కుక్ అయిపోతుంది. ఒక 5 minutes మధ్యలో కొంచెం కలిగి తిప్పుకోవాలి, లేదంటే అది అడుగంటిపోతుంది అన్నమాట. మళ్ళీ మూత పెట్టేసుకుని మనం ములక్కాయ ముక్కలు ఎలా కాకపోయినా ఉడకబెట్టకపోయినానండి, ముందు మనం ఉల్లిపాయ వేసాం కదా, తర్వాత ములక్కాయ ముక్కలు వేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి అవి ఉడకనిచ్చి కూడా ఈ పేస్ట్ వేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. కాకపోతే అదైతే తొందరగా అయిపోతుంది మనకి. ములక్కాయ ముందు ఉడకబెట్టేసుకుంటే చిటుక్కుని అయిపోతుంది. కర్రీ కుక్ అయిపోయిందండి, ఇంకా పక్కకు తీసేసుకున్నాము. బాగా మెల్ట్ అయి అంతా కూడా చాలా బాగా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఎంతో రుచికరమైనటువంటి ములక్కాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మసాలా ములక్కాయ కర్రీ చాలా బాగుంది. ములక్కాయ మసాలా కర్రీ రెడీ అయిందండి.